కూటమిలో 3 పార్టీలు ఐక్యతతో ముందుకు సాగుతూ అభివృద్ధికి కృషి చేయాలని యలమంచిలి శాసనసభ్యుడు సుందరపు విజయ్ కుమార్ అన్నారు. శనివారం వ్యవసాయ మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గౌరవమైన పదవుల్లో ఉన్నవారు మంచి ఆలోచనతో పనిచేయాలని సూచించారు. 1200 సంవత్సరాలుగా భారతదేశం ఇతర దేశాల పాలన కారణంగా వెనుకబడిందన్నారు. ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మేధస్సుతో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. కూటమి పార్టీలో చిన్న చిన్న విభేదాలు ఉన్నాయని వాటిని పరిష్కరించుకుని అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీ సభ్యులు స్థలాన్ని గుర్తించి తన దృష్టికి తీసుకువస్తే మార్కెట్ యార్డ్ మంజూరుకు కృషి చేస్తానన్నారు. అలాగే స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ స్టోరేజ్ పరికరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రారంభించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ పిల్ల రమాకుమారి, జనసేన నాయకులు ఊటకూటి రమేష్, కోటారు శ్రీనివాస్, బొద్దపు శ్రీను, కోటారు నరేష్, గుర్రాల శేఖర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుర్లే బాబురావు పాల్గొన్నారు. అర్థం చేసుకోండి. ఏదన్నా అంటే ఏమవుతుందంటే ఇది నేషనల్ ఇంట్రెస్ట్, ఆర్మీ వాళ్ళది, మిలిటరీ వాళ్ళది కాబట్టి, నేవీ వాళ్ళది కాబట్టి ఎవరినైనా లోపలేసి కట్టేస్తారని అన్నారు. కానీ అది ఎప్పుడు కూడా నాయకత్వం, దేశ నాయకత్వం చేయలేదు. సరే ఓ పక్క లోపల అవుతుంది కానీ బయట ఇది చేస్తారు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గర్వంగా చెప్తున్నా, ఈ దేశం కోసం ఆ గోడ కట్టాం, పూర్తి చేసాం. అది కూడా అక్కడ గ్రామస్తులందరిది కూడా చాలా వరకు, అంటే 100% నేను చెప్పను కానీ చాలా వరకు అందరిని ఒప్పించి వాళ్ళ ఇవన్నీ కూడా సమస్యలను తీసి అది అంతా కంప్లీట్ చేసాం. ఎందుకు ఈ ముక్క చెప్తున్నానంటే రాజకీయం చేయడం అనేది దయచేసి మన కోసం రాజకీయం చేయడం కాదు. రాజకీయం చేయడం అంటే దేశం కోసం రాజకీయం చేయాలి, రేపటి కోసం రాజకీయం చేయాలి. అలా చేసిన రోజే మనకి ఉపయోగం ఉంటుంది. అదే మైండ్ సెట్తో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. అదే మైండ్ సెట్తో మోడీ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు మనల్ని ఏది న్యూక్లియర్ బాంబు వేసేస్తానంటే ఆడి మీద వెళ్ళి మనం అక్కడే భూస్థాపితం చేసాం. ఈరోజు మోడీ గారు ఒక్క థాట్ ప్రాసెస్ ఒకటి ఈ దేశాన్ని 140 కోట్ల మంది జనాల్ని కాపాడుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, దాన్ని థాట్ ప్రాసెస్ అంటాం. ఐడియాలజీ, మన ఆలోచన విధానం. అదే విధానం మీరు చాలామంది మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారి గురించి నేను అలయన్స్ లేనప్పుడు, నేను జనసేన పార్టీకి వచ్చినా కూడా డిబేట్లో అనేక సందర్భాల్లో తెలుగుదేశం వాళ్ళు కూడా మాట్లాడలేని పాయింట్స్ నేను మాట్లాడా. ఎందుకంటే ఆయన అంటే నాకు ఇష్టం. నాయకత్వం ఎప్పుడు నాయకత్వం, ఏ పార్టీ అయినా కూడా నాయకుడికి ఉన్న లక్షణాలు నాయకుడివే. కాబట్టే కదా సంవత్సరంలోనే ఈ రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టారు. మీకు తెలుసో లేదో, ప్రపంచ దేశాల్లోంచి ఉన్న అనేక మంది మరి పెట్టుబడులు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కి. అది కమిట్మెంట్. అదే కమిట్మెంట్, అదే మైండ్ సెట్, అదే థాట్ ప్రాసెస్ని లోకేష్ గారికి కూడా అవలంబనం చేశారు. కాబట్టి లోకేష్ గారు కూడా అదే లైన్లోకి వెళ్ళిపోయారు అనేది అర్థమైపోయింది మాకు. ఇంకొక వ్యక్తి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మానవత్వవాది, మానవత్వానికి ముందు పెట్టేస్తాడు. ఆయనకి రాజకీయం చేయడం రాదు, ఓపెన్గానే చెప్తున్నా. ఆయన నిజంగా ఇంకొక నాయకుడు అయితే నేనే ముఖ్యమంత్రి అవుతాను అని అనాలి. కానీ ఇద్దరు మహానేతలనిద్దరిని కూడా తక్కన పెట్టుకొని మీకు నేను సపోర్ట్ చేస్తానని ఈరోజు సపోర్ట్ చేశారు. కాబట్టే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది. మనందరూ ఈరోజు చూస్తున్నాం. 2014లో కూడా ఆయన ఏది తీసుకోకుండా సపోర్ట్ చేశాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళందరిది థాట్ ప్రాసెస్ అలా ఉంటుంది. అయితే కిందకు వచ్చేసరికి మనం కొన్ని కంగారు పడతాం, కొన్ని ఇబ్బందులు పడతాం.